ప్రస్తుతానికి ఎన్డీఏకు వైసీపీ దూరం, పవన్ కళ్యాణ్కు తాత్కాలిక ఉపశమనం. తిరుపతిలో పోటీపై టీడీపీ కన్ఫ్యూజన్, పార్టీ నేతల్లో డిఫరెంట్ ఒపీనియన్. కార్పొరేటర్లకు టీఆర్ఎస్ టార్గెట్, పూర్తి చేస్తేనే దక్కుతుందా టికెట్? వర్గపోరుతో నలిగిపోతున్న అధికారులు, రంజుగా రాజోలు వైసీపీ రాజకీయాలు. తెలంగాణపై బీజేపీ పెద్దల ఫోకస్, సామాజిక వర్గాల వారీగా పదవులతో పార్టీకి పుష్. ఆయన ఢిల్లీ వెళ్లారు, ఈయన టెన్షన్ పడ్డారు. వాళ్ళిద్దరూ ఇష్టపడి కలుసుకుంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కటయ్యేందుకు ముహూర్తం కుదరలేదు. ఆయన డిసైడ్ కాలేదు. ఈయన టెన్షన్ ఫ్రీ అయ్యారు. అసలు వాళ్ళిద్దరూ కలిస్తే ఈయనకెందుకు ఇబ్బంది? వాళ్ళు కలుసుకోవడానికి ఉన్నటువంటి అడ్డంకులేంటి? ఒకవేళ భవిష్యత్తులో కలిస్తే ఈయన ప్లాన్ ఏంటి? ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే మీరు ఈ స్టోరీ చూడాలన్నమాట. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2 వారాల వ్యవధిలో జగన్ రెండోసారి ఢిల్లీ వెళ్లటంతో వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత ఆందోళన చెందారని టాక్ వినిపించింది. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ నిర్ణయం ఢిల్లీలో జరగకపోవడంతో పవన్ కు కొంత ఉపశమనం కలిగించినట్టయిందని అంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ఇతర అంశాల గురించి చర్చించేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతున్నా రాజకీయ వర్గాల ఆలోచనలు మాత్రం భిన్నంగా సాగాయి. ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారం జరిగింది. ప్రధాని మోదీని కలిసిన తర్వాత వచ్చిన వార్తల ప్రకారం ఎన్డీఏలో చేరటానికి జగన్ ఇప్పుడప్పుడే సిద్ధంగా లేరంటున్నారు. అంతగా అవసరమైతే అప్పుడు మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారని భావిస్తున్నారు. ఏపీలో బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఒకవేళ ఎన్డీఏలో చేరితే ఇబ్బందిగా ఉండేది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద బీజేపీ, జనసేన విమర్శల దాడి చేస్తున్నాయి. వివాదాస్పద అంశాల విషయంలో ఆ పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ సారథ్యంలోని వైసీపీ కేంద్రంలోని ఎన్డీఏలో చేరితే జనసేన పార్టీ ఇరుకున పడేదని అంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో వైసీపీ చేరితే రాష్ట్రంలో బీజేపీ జగన్ మీద విమర్శలు చేయటానికి సాహసించదు. దీంతో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పరిస్థితి అటూ ఇటూ కాని విధంగా తయారవుతుంది. మరోపక్క ఇప్పుడప్పుడే ఎన్డీఏలో వైసీపీ చేరకపోవచ్చునని, బయట నుంచి మాత్రమే మద్దతిస్తుందనే వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కొంత ఊరట లభించినట్లే అంటున్నారు. గతంలో కూడా జగన్ ఎన్డీఏ గూటికి చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పులేదని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అందులో జనసేన ఉండబోదని పవన్ కుండబద్దలు కొట్టారు. అమరావతి కోసం ఎలాంటి షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కూడా చెప్పారు. ఎన్డీఏలో వైసీపీ చేరకపోతే జనసేన బీజేపీ పొత్తుకు ఎలాంటి ఇబ్బందుండదు. కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం వైసీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఎన్డీఏ నుంచి 2 పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలు వివిధ కారణాలతో ఎన్డీఏకు దూరమయ్యాయి. దీంతో కొత్త మిత్రుల్ని దగ్గరగా తీసుకునేందుకు బీజేపీ నిర్ణయించుకుందని అంటున్నారు. అందులో భాగంగానే వైసీపీని ఎన్డీఏలో చేరాలని కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్డీఏలో వైసీపీ చేరితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా జనసేన ముఖ్య నాయకులు ఆలోచిస్తున్నారట. అందుకు అనుగుణంగా సరైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందని టాక్.
రాష్ట్రంలో తమ ప్రత్యర్థి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ బహిరంగంగానే కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా కేంద్ర స్థాయిలో సహకారం అందించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏలో చేరితే వైసీపీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్డీఏలో చేరటం మినహా అన్ని అంశాల్లో కేంద్రానికి మద్దతిచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉందంటున్నారు. రాష్ట్రంలోని తమ ఓటు బ్యాంకును కాపాడుకోవటంతో పాటు ప్రత్యేక హోదా సహా వివిధ అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంలో చేరితే విపక్షాలకు టార్గెట్ అవుతామనే భావనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద జగన్ ఈ విషయాన్ని పెండింగ్లో పెట్టేయడంతో పవన్ కళ్యాణ్కు ఉపశమనం లభించినట్లయిందని అంటున్నారు. ఏపీ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నికలొస్తే సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార పార్టీ పోటీకి ఎప్పుడు సిద్ధమే. రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న పార్టీ కూడా సై అంటోంది. ఎటొచ్చి ప్రధాన ప్రతిపక్షమే తేల్చుకోలేకపోతోంది. పోటీ చేద్దామా వద్దా, చేస్తే ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలి, చేస్తే లాభమేంటి, చేయకపోతే కలిగే నష్టమేంటి, ఈ ప్రశ్నలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఒకవేళ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అధికార పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడానికి సహకరిస్తాయా లేదా అనేది అనుమానమే. ఇప్పటికే బీజేపీ, జనసేన కూటమి పోటీ చేస్తామని ప్రకటించాయి. దీంతో పోటీ అనివార్యమైతే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. బల్లి దుర్గాప్రసాద్కి వైసీపీ అధిష్టానానికి సరైన సంబంధాలు లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం అనుమానమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేసే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తిరుపతిలో కూడా బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు ఒకవేళ అధికార పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందా, పోటీకి సిద్ధమవుతుందా అన్నది చర్చనీయాంశమైంది. టీడీపీ నేరుగా పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీనిని టీడీపీ అధిష్టానం ఖండిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి 15 నెలలైంది. ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అనేక సమస్యలపై పోరాటం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజల్లో కూడా ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చిందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నిక జరిగితే ప్రజల నాడిని కూడా తెలుసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చనే ఉద్దేశంతో టీడీపీలో కొందరు నేతలు పోటీకి మొగ్గు చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా మనం పోటీ చేయాల్సిందే అని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇటీవల తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నాయకులతో ఆన్లైన్లో సమావేశమయ్యారు చంద్రబాబు. తెలుగు తమ్ముళ్లు గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ పెట్టిందని, అందువల్ల ఇప్పుడు మనం గత సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో చెప్పారు. దీంతో తిరుపతి పార్లమెంటుకు పోటీ పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. పోటీకి సిద్ధమని చెబుతున్నప్పటికీ ఎవరు పోటీ చేయాలనే అంశంపై టీడీపీలో ఒక క్లారిటీ రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2009లో పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిన వర్ల రామయ్యైతే కరెక్ట్ అని అక్కడ స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారని టాక్. అదేవిధంగా మాజీ మంత్రి పరస రత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, పాసం సునీల్ కుమార్, తలారి ఆదిత్య తదితరులు కూడా రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్కు 1,39,000 మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ మెజారిటీతో పోలిస్తే పార్లమెంటుకి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఒక తిరుపతి సెగ్మెంట్లోనే 100 ఓట్ల తేడాతో టీడీపీ ఓడింది.
మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చాయి. బల్లి దుర్గాప్రసాద్ సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు కాబట్టి వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్ ఇస్తే పోటీ పెట్టకూడదని కొందరు నేతలు ప్రతిపాదించారు. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వదిలేసినా బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఏకగ్రీవమయ్యే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఎలా వదిలేస్తామనే వాదనను కొంతమంది తీసుకొస్తున్నారు. అధినేత మాత్రం 2019లో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కాకపోతే ఆమె పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన సందర్భంలో అక్కడి బీజేపీ నేతలతో ఆమెకు పరిచయాలున్నాయి. వాటి ద్వారా పనబాక బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాల మీద క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డైరెక్ట్గా గ్రేటర్ ఎన్నికలే జరిగి ఉంటే సిట్టింగులకు ఇంత కష్టమొచ్చి పడేది కాదు. కానీ ఏం చేద్దాం, గ్రేటర్ ఎన్నికల తరువాత పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదే వారి పాలిట శాపంలా మారిపోయింది. అధికార పార్టీ కార్పొరేటర్లకు అధిష్టానం టార్గెట్ ఫిక్స్ చేసింది. అంతేనా, టార్గెట్ ఫినిష్ చేస్తేనే టికెట్ అంటూ లంకె పెట్టింది. ఇంతకీ అధిష్టానం ఫిక్స్ చేసిన ఆ టార్గెట్ ఏంటి? జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు కావటంతో అధికార పార్టీ ఓటర్ల నమోదును సీరియస్ గా తీసుకుంది. అర్హులైన ఓటర్లను నమోదు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ వ్యవహారం జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేటర్లకు పెద్ద కష్టమే తీసుకొచ్చి పెట్టిందంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలుండటంతో అన్ని జిల్లాల్లో పార్టీ నేతల్ని అప్రమత్తం చేస్తోంది అధిష్టానం. పట్టభద్రుల ఎన్నికలకు ముందే గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు రానున్నాయి. ఈ కార్పొరేషన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లకు ఓటర్ల నమోదు కోసం పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కో కార్పొరేటర్ పరిధిలో దాదాపు 50,000 మంది ఓటర్లుండటంతో కనీసం 3,000 మంది పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయాలని కార్పొరేటర్లకు పార్టీ పెద్దలు సూచించారని అంటున్నారు. ఓటర్ల నమోదులో లక్ష్యాన్ని చేరకపోతే అంతకు ముందే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమేనని వార్నింగ్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో కార్పొరేటర్లు గ్రేటర్ ఎన్నికలకు ముందే ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లను గుర్తించటం మొదలుపెట్టారు. భారీ ఎత్తున ఓటర్లను నమోదు చేస్తే విజయం సులువవుతుందని అధికార పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఇదంతా ఎప్పుడూ జరిగేదే కానీ ఈసారి కార్పొరేటర్ టికెట్లకు లింకు పెట్టడంతో కిందా మీదా పడుతున్నారని అంటున్నారు. ఎలాగైనా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఓటర్లను నమోదు చేసే పనిలో సిట్టింగ్ కార్పొరేటర్లు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదుపై ఎప్పటికప్పుడు పార్టీ ఆరా తీస్తోంది. ఓటర్ల నమోదుపై రోజువారీ నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల నమోదుకు మరో 4 రోజుల సమయం ఉండటంతో గ్రేటర్ నేతలంతా పట్టభద్రుల ఓటర్ల నమోదుపైనే దృష్టి పెట్టారు. వరంగల్, ఖమ్మంలో కూడా కార్పొరేటర్లు పట్టభద్రుల్ని నమోదు చేయటంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. మరి ఎంతమంది లక్ష్యాన్ని చేరుకుంటారో, టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటారో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.